బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఇంట్లో కమ్మ సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రేణుకా చౌదరిని ప్రతినిధులు కోరారు. 2 రోజుల క్రితం రాష్ట్ర సర్కారు 16 కార్పొరేషన్లు ప్రకటించింది. అందులో కమ్మ కార్పొరేషన్ లేకపోవడంతో కమ్మ ప్రతినిధులు నిరుత్సాహానికి లోనయ్యారు. దీంతో రేణుకా చౌదరితో భేటీ అయి ఆమె ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నారు. కమ్మ కార్పొరేషన్ ఏర్పడితే కమ్మ కులంలో ఉన్న పేదలకి ఉద్యోగ ఉపాధి, స్వయం ఉపాధి, ఆర్థిక సహకారం అందించేందుకు అవకాశం ఉంటుందని కమ్మ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఇంట్లో కమ్మ సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రేణుకా చౌదరిని ప్రతినిధులు కోరారు. 2 రోజుల క్రితం రాష్ట్ర సర్కారు 16 కార్పొరేషన్లు ప్రకటించింది. అందులో కమ్మ కార్పొరేషన్ లేకపోవడంతో కమ్మ ప్రతినిధులు నిరుత్సాహానికి లోనయ్యారు. దీంతో రేణుకా చౌదరితో భేటీ అయి ఆమె ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నారు. కమ్మ కార్పొరేషన్ ఏర్పడితే కమ్మ కులంలో ఉన్న పేదలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి, ఆర్థిక సహకారం అందించేందుకు అవకాశం ఉంటుందని కమ్మ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. రైతు రాజశేఖర్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరితో ఖమ్మం సంఘం సంబంధించిన సభ్యులు భేటీ అయ్యారు. ప్రధానంగా ఖమ్మం సంబంధించిన వర్గానికి ఇంకా అట్టడుగు సంబంధించిన పేద వర్గాలు ఉన్నారు. దాంట్లో కూడా ఖమ్మం సంబంధించి కూడా పేద కుటుంబాలు ఉన్నాయి. దానికి సంబంధించి మొన్న ఏదైతే కేబినెట్ భేటీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కేబినెట్ మంత్రులంతా కూడా 16 కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఫెడరేషన్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెప్పిన నేపథ్యం కావచ్చు. దాంతో సంబంధించి ఇక ఏదైతే రెడ్డి వైశ్య సంబంధించిన కార్పొరేషన్లు కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కమ్మ సంబంధించిన కార్పొరేషన్ను కూడా ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగా ఇప్పుడు కాసేపటి క్రితమే రేవంత్ రెడ్డి రేణుకా చౌదరి ఇంట్లో కూడా భేటీ అయ్యారు. ఆమె ద్వారా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కోరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే కమ్మ కార్పొరేషన్ ఏర్పడితే కమ్మ కులంలో ఉన్న పేదలందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఏదైతే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కూడా దాంట్లో ఇంకా నిరుపేదలు ఉన్నారు, వాళ్ళందరికీ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఆదుకోవాలి. కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండాలని కూడా వాళ్ళు కోరుతున్న నేపథ్యం ఉన్నది. ప్రధానంగా కాసేపటి క్రితమే ఇక్కడ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి కూడా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కూడా ఆయన లేఖలో ప్రధానంగా పేర్కొన్న నేపథ్యం ఉన్నది. అగ్రవర్ణ కమ్మ వారిలో కూడా ఆర్థికంగా వెనుకబడి నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ పిల్లల చదువులు కట్టలేక మెరిట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల మధ్యలోనే చదువులు ఆపేస్తున్న పరిస్థితుల్లో ఇక ఉన్నత చదువులు చదివిన ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి ఆర్థిక పరిస్థితి సహకరించక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో కమ్మ వారిని కూడా ఆదుకునేందుకు మిగతా కులాల మాదిరిగానే కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన నేపథ్యం కనిపిస్తుంది. దీంట్లో భాగంగా ఏదైతే రేణుకా చౌదరికి సంబంధించి కూడా ఆమె ఈ రోజు వాళ్ళ వినతి పత్రాన్ని స్వీకరిస్తారు. ఆమె సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశాలున్నాయి. కమ్మ కార్పొరేషన్ సంబంధించి కూడా ప్రధానంగా ఆమె ఆ కార్పొరేషన్ ఏర్పాటు కృషి చేయాలని కూడా నేతలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. మరోవైపు ఖమ్మం సంబంధించి ఎంపీ స్థానానికి సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఎంపీ స్థానాన్ని టికెట్ ను కేటాయించాలని కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో సంబంధించి ఖమ్మంలో నుంచి పోటీ నెలకొన్న నేపథ్యం. ఇప్పటికే అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ ఏదైతే చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క వైఫ్ మల్లు నందిని కావచ్చు, ప్రధానంగా పోటీ నెలకొన్న నేపథ్యం అనేది. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కూడా అక్కడ ఏదైతే వంకాయలపాటి రాజేందర్ పోటీలో దిగబోతున్నారు. వ్యాపారవేత్తగా ఉన్నారు, వివిసి మోటార్స్ అధినేతగా వంకాయలపాటి ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఖమ్మంలో ప్రధానంగా ఓటు బ్యాంక్ ఉంటుంది. కమ్మ సామాజిక వర్గంలో అత్యధిక సామాజిక ఖమ్మంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఓటు బ్యాంక్ అంతా కూడా ఇప్పుడు రాజేందర్ కు పనికొస్తున్నట్టు ఏదైతే గెలుపుకు కృషి చేస్తారని కూడా వాళ్ళు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగా
రేణుకా చౌదరికి సంబంధించి కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా ఇక భేటీ కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది రాజశేఖర్. రైట్ రైట్ భేటీకి సంబంధించి పూర్తిగా ఎలాంటి అంటే ఏమైనా ఒక అంశాలు ఏమైనా ప్రతిపాదించే అవకాశం కనిపిస్తుందా? అంటే కార్పొరేషన్తో పాటు మిగతా సంబంధించి గతంలో కూడా అసెంబ్లీ సీట్ల కేటాయింపులో కూడా కమ్మ సామాజిక వర్గానికి సీట్లు కేటాయించాలని బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఇక్కడ ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మీరు అన్నట్లు కూడా ప్రాతినిధ్యం వహించాలి, వారికి కూడా అవకాశం కల్పించాలనే నేపథ్యంలో రేణుకా చౌదరికి సంబంధించి ఎలా స్పందించే అవకాశం కనిపిస్తుంది? ఏమైనా ప్రతిపాదనలు తీసుకెళ్లే అవకాశం సో ముందు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఎందుకంటే పూర్తిగా అభిప్రాయాలకు సంబంధించి పూర్తిగా ఒక కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పార్లమెంట్కి. కాబట్టి తదుపరి కార్పొరేషన్ సంబంధించి ఎన్నికల తర్వాత ఉండే అవకాశం ఒకవేళ కేంద్రానికి కానీ లేకపోతే ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ముందు పెట్టిన నేపథ్యంలో తర్వాత ఉండే అవకాశం ఉన్నాయి అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఖమ్మం సంబంధించిన సామాజిక వర్గ సంఘం నేతలంతా కూడా భేటీలో ప్రధానంగా ఏదైతే కార్పొరేషన్ సంబంధించి కూడా పట్టుబడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ తరఫున కూడా ఒక బడ్జెట్ ను కేటాయిస్తే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన అట్టడుగు పేద ప్రజలు ఇంకా వాళ్ళ కుటుంబాల్లో కమ్మ సామాజిక వర్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరుతుందనే ఏదైతే దాంతో వాళ్ళు ఈరోజు రేణుకా చౌదరితో భేటీ అయ్యారు. ప్రధానంగా ఖమ్మం సంబంధించి ఆ సీటు పైన కూడా ఏదైతే ఖమ్మం మీద కూడా కోరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆ సీటు అంశానికి సంబంధించి కూడా నిన్న గాంధీ భవన్ వేదిక కూడా ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి అభిప్రాయాల సేకరణ సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఖమ్మం నుంచి కూడా అభిప్రాయ సేకరణ కూడా తీసుకున్న నేపథ్యం ఉన్నది. ఖమ్మం సంబంధించి ఇప్పుడు ఆ సీటుకి హైకమాండ్ కు వదిలినేసిన నేపథ్యం అయితే ఉన్నది కాబట్టి హైకమాండ్ సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ఈసీ భేటీ తర్వాత ఆ ఖమ్మం కావచ్చు, ఇతర పోటీ ఉన్న భువనగిరి, వరంగల్, నాగర్ కర్నూలు సంబంధించి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా హైకమాండ్ ఏదైతే తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏదైతే గత అసెంబ్లీలో కూడా ఖమ్మం సంబంధించిన ఆ సామాజిక వర్గానికి సీటు అది కావాలని కూడా కోరిన నేపథ్యం ఉన్నది. ఈ రోజు కూడా కార్పొరేషన్ తో పాటుగా ఖమ్మం సంబంధించిన ఆ సీటు పైన కూడా ఇప్పుడు వాళ్ళు కోరుతున్న నేపథ్యం. గతంలో రేణుకా చౌదరికి సంబంధించి ఆమె ఆ పోటీలో ఉంటానని కూడా చెప్పిన నేపథ్యం ఉన్నది. ఇప్పుడు ఆమె రాజ్యసభలో కూడా అవకాశం కల్పించారు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఆమె మరోసారి ఆలోచనలు అయితే బేరోజు వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దానికి సంబంధించి వీళ్ళ వినతి పత్రాన్ని స్వీకరించిన తర్వాత ఆమె ప్రధానంగా కార్పొరేషన్ ఏదైతే ఏర్పాటు పైన కూడా దృష్టి పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.